Hi, we are at IIT Hyderabad with Jayesh Ranjan Garu, Special Chief Secretary for Metropolitan Area Development, and we'll talk in detail అనమాట. ఎందుకంటే ఇన్నోవేషన్ డే జరిగింది ఐఐటి హైదరాబాద్లో. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఇన్నోవేషన్ ఐడియాస్తో కానీ మీరు పిచ్ చేసినట్లయితే ఐఐటి హైదరాబాద్ విల్ సపోర్ట్ అండ్ సార్ వచ్చి ఫెసిలిటేట్ చేస్తారు, స్టూడెంట్స్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ సార్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్ హైదరాబాద్ ది బెస్ట్ సిటీ ఫర్ ఇన్నోవేషన్. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ అట్ ఐఐటి హైదరాబాద్ సార్? సో ఈరోజు చాలా గర్వపడే విషయం, ఎందుకంటే నేను నా ప్రసంగంలో కూడా చెప్పాను, మన దేశ ప్రధాని గారు భారతదేశం గురించి ఒక కళ 2047 నాటికి దేశ స్వరూపం ఎట్లా ఉంటుంది, తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ అనే పేరుతో వారు కూడా ఒక గోల్ని, ఒక కళని అందరి సమక్షంలో ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ 2047కి ఇంకా 22 సంవత్సరాలు ఉన్నాయి. అండ్ ఈ 22 సంవత్సరాల్లో యువత బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది. అంటే రాబోయే 22 సంవత్సరాల్లో భారతదేశం పురోగతి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో యువత పాత్రత్వం చాలా కీలకంగా ఉంటుంది. అండ్ సాధారణంగా మన అందరికీ ఒకటి ఏం అనిపిస్తూ ఉంటుంది అంటే, యువతలో చాలా ఉదాసీనత ఉంది. వాళ్ళు చదువుతూ ఉంటే కూడా చాలా రొటీన్ పద్ధతిలో చదువుతారు. జస్ట్ ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఎక్కడో జాబ్ చేయాలి, అంతే తప్ప ఒక పెద్ద ఆలోచన ఆ వయసులో ఉండదు. తర్వాత కొంతమందిలో మార్పు రావచ్చు. కానీ ఇక్కడ ఐఐటికి వచ్చాక, ఈ కార్యక్రమంలో పాల్గొన్నాక, ఇక్కడ మీరు చెప్పినట్టుగా చాలా చిన్న వయసులో ఉన్న స్టూడెంట్స్, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అంతే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వయసు కలిగిన స్టూడెంట్స్, వాళ్ళు ఎట్లాంటి ఆవిష్కరణలు వాళ్ళ ఐఐటీస్లో చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి దానివల్ల ప్రజలకి ఉపయోగం కలుగుతుంది అది ప్రదర్శించారు. అండ్ చాలా చక్కటిగా ఉన్నాయి. అంటే చాలా సమస్య ఎదురవుతున్నటువంటి అంశాలని వాళ్ళు గుర్తించారు. అండ్ టెక్నాలజీ వాడుకోవడం ద్వారా, అండ్ అన్నిటికంటే మెయిన్ వాళ్ళ చేసిన సొల్యూషన్స్ చాలా ఖరీదవంతులుగా ఉన్నాయి. అంటే అదే సొల్యూషన్ వెస్ట్లో ఇతర దేశంలో చూస్తే కొన్ని లక్షాది రూపాయలు పడుతుంది, ఇక్కడ కొన్ని వేల్లో వాళ్ళు దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందో. బట్ ఎక్కువ మంది బాట మీద నడవాలి, వాళ్ళకి కూడా ఇట్లాంటి మన క్రియేటివిటీ, ఇట్లాంటి ఇన్నోవేషన్ చేసే విసర్బాట్లు వాళ్ళ ఎడ్యుకేషన్ సంస్థలు కల్పించాలి. అంటే ఐఐటీస్ గురించి మన అందరికీ తెలుసు, భారతదేశంలో బెస్ట్ టాప్ మోస్ట్ సంస్థలు. బట్ మిగతా కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ప్రతి దాంట్లో ఇట్లాంటి ఒక వాతావరణం కల్పించడము, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే ఫ్యాకల్టీ తయారవ్వడము, వాళ్ళకి కొంత డేటా పరంగా కానీ ల్యాబ్ పరంగా కానీ సపోర్ట్ ఇవ్వడము, ఇది మనము సామూహికంగా చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రధాని గారు అనుకున్నట్టుగా మనము ఖచ్చితంగా చాలా ఉన్నత శిఖరాలకి మనము చేరగలము.